వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. జమ్మికుంట పట్టణంలో తెలంగాణ ఐటీ అండ్ భారీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ హుజరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సజ్జద్ మొహమ్మద్ ఆధ్వర్యంలో స్థానిక స్పందన బ్లడ్ బ్యాంకులో 18 మంది దుద్దిల శ్రీధర్ బాబు అభిమానులు రక్తదానం చేయగా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు దిడి రాము, రావికంటి రాజు, గూడెపు సారంగపాణి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. జమ్మికుంట కొండూరు కాంప్లెక్స్లోని అనస్ బేకరీ వద్ద ముఖ్య అతిథులుగా దేశిని కోటి, బొంగోని వీరన్న, మహమ్మద్, రంజాన్, యాట్ల అశోక్, ఎండి సలీం, ముద్దమల్ రవి, యూత్ కాంగ్రెస్ హుజరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు తేలకుంట్ల ప్రశాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా, పౌర సరఫరాల శాఖ మంత్రిగా అనేక సంస్కరణల్లో తీసుకువచ్చి తనదైన శైలిలో మన బియ్యం పథకాన్ని 9 రకాల వస్తువులతో నాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో అందజేసిన మహానేత మాన్య శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరమని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కల్లపల్లి వినోద్, పార్లపల్లి నాగరాజు, మారుతిరెడ్డి, గడ్డం దీక్షిత్, దొడ్డి సదానందం, మలుగురి రమేష్, మైస సురేష్, పాతకాల అనిల్, అజయ్ గౌడ్, రాజు, వాసాల సుధీర్ కుమార్, అజయ్, సంజయ్, సాహు, సల్లు బాబా, సోలమన్ రాజు, అనిల్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అటాక్ పర్సెంటేజ్ రాకుండా ఉంటుంది. అమృత చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఘనంగా నేడు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రక్తదానం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. గౌరవ శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎనలేని సేవలు అందించారు. వారు తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉండి కూడా అదేవిధంగా మనకు మన బియ్యం పథకం పేరుతో 9 రకాల వస్తువులు ఇస్తున్నటువంటి తరుణంలో అధికార పార్టీని ఎదిరించి కూడా తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారికి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మన తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ సేవలు అందించే భాగ్యాన్ని ఆ భగవంతుడు కలిగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై యూత్ కాంగ్రెస్.